మా జెన్ను నార్మల్ డేస్ లో ఎంత హైపర్ యాక్టివ్ గా ఉంటుందో ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే అంతకన్నా ఎక్కువ డల్ అయిపోద్ది. ఏమొచ్చినా తట్టుకోలేదన్నమాట, చాలా సెన్సిటివ్. రీసెంట్ గానే దానికి ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా, ఫీవర్ వచ్చింది 2 days అయినా వీక్నెస్ మాత్రం ఇంకా వదలలేదు పాపం. అందుకనే దానికోసం ఈ ఫుడ్ అయితే నేను డైలీ పెడుతున్నాను. ఎవరైనా చిన్న పిల్లలు ఉన్న పేరెంట్స్ కన్నా చూస్తుంటే మీరు కూడా ఇది పిల్లలకు పెట్టొచ్చు. ఈ ఫుడ్ వచ్చేసరికి 10 months ఉన్న పిల్లల దగ్గర నుంచి 4-5 years ఉన్న పిల్లల వరకు కూడా పెట్టొచ్చండి. ప్రాసెస్ కూడా పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్. దాల్ రైసే, మీ అందరికీ తెలిసే ఉంటది. పిల్లలు తినే క్వాంటిటీని బట్టి పెసరపప్పుని రైస్ ని తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీనే తీసుకున్నాను, ఎందుకంటే జెన్నుకి 3 years కదా. కావాలంటే కొంచెం కందిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. సమ్మర్ కాబట్టి నేను కందిపప్పు చాలా తక్కువ యూస్ చేస్తున్నాను. పెసరపప్పు అయితే పిల్లలకి చలవ చేస్తుంది. నేను ఈ వీడియో షూట్ చేసినప్పుడు బీట్రూట్ యూస్ చేశాను. నేనైతే రోజుకి ఒక వెజిటబుల్ వాడతాను. అంటే ఒక రోజు క్యారెట్, ఒక రోజు బీట్రూట్, ఒక రోజు లీఫీ వెజిటబుల్స్ అంటే తోటకూర, పాలకూర, అలా రోజుకి ఒక వెజిటబుల్ లాగా వేస్తాను. 1 year లోపు పిల్లలకి కానీ 1.5 year పిల్లలకి కానీ మీరు పెట్టాలనుకుంటే బీట్రూట్ తురుము వేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు పీసెస్ నమలలేరు కదా. క్యారెట్ అయినా సరే తురిమి పెట్టుకుంటే వాళ్ళకి నమలడానికి ఈజీగా ఉంటుందన్నమాట. నేనైతే 3 విజిల్స్ పెట్టుకుంటా, ఎందుకంటే జెన్ను నమలగలుగుతుంది. ఒకవేళ నమలలేని పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి 4-5 విజిల్స్ అయినా రావాలి, అంటే బాగా మెత్తగా స్మాష్ అయిపోవాలి కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని అవాయిడ్ చేసినా పర్వాలేదు, జెన్నుకి అలవాటు అయిపోయింది కాబట్టి వేస్తున్నాను. గీ మస్ట్ అండ్ షుడ్ అండి, ఇంట్లో చేసింది అయితే ఇంకా హెల్దీ. మీకు తెలుసు నేను గీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానని, అందుకే కొంచెం ఎక్స్ట్రానే వేసా. నేను రీసెంట్ గానే మా పిల్లలిద్దరికి కూడా గీ అలవాటు చేశాను. అంతకుముందు అసలు తినేవారు కాదు, నేను పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళకి దగ్గు వచ్చేసేది నెయ్యి తింటే. పిల్లలకి 2 పూట్ల పెట్టిన అవసరం లేదండి, ఏదో ఒక్క పూట పెడితే చాలు రోజుకి. అలానే వారానికి ఒక 4 సార్లు తినిపిస్తే చాలు, వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు.